నమస్తే అండి. నేను మీ భవానీ కుస్మాని. నేను బాగున్నాను. మీరు బాగున్నారనుకుంటున్నాను. అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు కూడా ఒక టాపిక్‌లోకి వచ్చానండి. ఈరోజైతే వాస్తవంగా నేను యూట్యూబ్ వద్దు అన్నట్టుగా ఉన్నానండి. పొద్దున్నే యూట్యూబ్‌లో హ్మ్, కాస్త ఒక స్టోరీ విన్నాను. స్టోరీ విని నా జీవితానికి బాగా లింక్ అయింది ఆ స్టోరీ అనని దాని గురించి మాట్లాడదాం అనుకున్నాను. అదే సమయంలో నాకు ఎవరు సపోర్ట్ లేరు కదండి. ఈ యూట్యూబ్ ఎలా చెయ్యాలి అంటే, ఈ ఛానల్ ఎలా రన్ చెయ్యాలి అంటే వీడియోలు పెట్టడం కానీ, వీడియో తీయడం కానీ, ఎడిటింగ్ చేయడం కానీ ఇవన్నీ నాకు ఏం తెలియదండి. సపోర్ట్ కూడా లేదు ప్రస్తుతానికంటే. ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. నేను ఊర్లో ఉన్నాను అంటే స్టేట్లో ఉన్నాను. మన వాళ్ళని ఎవరినన్నా అడిగి తెలుసుకోవాలన్నా కూడా నాకు అది లేదు. కాబట్టి నేను ఏమనుకున్నానంటే, ఈ టెక్ ఛానల్స్ ఉన్నాయి కదండి, వాళ్ళని అప్రోచ్ అయ్యాను. అప్రోచ్ అయితే అప్పుడప్పుడు వాళ్ళకి క్వశ్చన్స్ వేసినప్పుడు వాళ్ళు నాకు ఆన్సర్స్ ఇస్తున్నారు. ఈ రిప్లై వచ్చిందండి వెంటనే. ఆ అమ్మాయి చెప్పిన విషయం ఏంటంటే, నేను ఆపేయాలనుకుంటున్నానమ్మా, వ్యూస్ ఎక్కువ రావట్లేదు, ఎందుకో నాకే సిగ్గుగా ఉంది. కొంతమంది వెనక నవ్వుకుంటారు కదండి, ఎదురుగా నవ్వకపోయినా వెనక నవ్వుకుంటారు కదా అన్న విషయంతో నేను చెప్పాను. అంటే అప్పుడు ఆ అమ్మాయి చెప్పింది, మీ వీడియోలన్నీ నేను సెర్చ్ చేశాను, చాలా బాగున్నాయి, కానీ మీ వీడియోలో విషయం ఉంది, విషయం లేని వీడియోలకు మాత్రమే వ్యూస్ వస్తున్నాయి. ఎందుకంటే చెత్తయి పెట్టి ఇంట్లో వాళ్ళు ఒకరినొకరు తిట్టుకోవడాలు, ఇట్లా వేరేగా బ్యాడీ పెడతారు కదండి, అలాంటి వాటికి వ్యూస్ వస్తాయి. ఎప్పుడైనా చెత్తకుండే విలువ మంచికి ఉండదు అన్నట్టుగా ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, అనేవాళ్ళు అంటూ ఉంటారు నెగిటివ్గా మీరు కనుక పాజిటివ్గా ఉంటే వాళ్ళ మాటలు పట్టించుకోకుండా ఉంటుంది. కానీ ఇప్పుడు అంతా లక్షల్లో కోట్లల్లో ఉన్నారు యూట్యూబ్ ఛానల్స్ చేసేవాళ్ళు. స్టార్టింగ్లో వాళ్ళంటే వాళ్ళు బాగా ఫేమస్ అయిపోయారు కాబట్టి వాళ్ళకి వస్తాయి వ్యూస్. కాబట్టి మీది కూడా ఎప్పుడోకప్పుడు అవద్ది, మానిటైజ్ అవద్ది అని చెప్పింది. అప్పుడు నాకు కొంచెం సపోర్ట్ వచ్చిన తర్వాత, అరే మనం ప్రతిదీ ఎందుకు మధ్యలో నెగిటివ్గా తీసుకోవాలి, పాజిటివ్గా ఆలోచించాలి కదా. నేను చిన్నప్పుడు ప్రతిదీ ఇది ఎందుకు సాధ్యం కాదు, నేను ఖచ్చితంగా చేయగలను అని చేసేదాన్ని. ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నానంటే, ఒక రకంగా నాకు స్థానబలం లేదు, వేరే దగ్గర ఉన్నాను కదండి. ఆ వీక్నెస్లు కూడా ఉంటాయండి జనాల్లో. స్థానబలం ఖచ్చితంగా ఉంటుంది. మనం ఉన్న ప్లేస్లో మనకి ఎంత విలువ ఉంటుందో బయటకు వచ్చినప్పుడు అది తెలవదు ఎవరికి కూడా. అట్లాగా ఇవన్నీ ఆలోచించుకొని నేను వద్దనుకున్నాను. తర్వాత నాకు చేతనైన వరకు చెయ్యాలా అనుకున్నాను వంటలు. సరే వంటలు అంటారా, మా ఇంట్లో 10 మంది లేరు 10 రకాలు చేయడానికి. ఏదో ఒక రకమే వెజిటేరియన్స్ పద్ధతే కదా చేస్తున్నాను. ఎంత చేసినా కానీ ఆ బెండకాయ, ఆ బీరకాయ, ఆ వంకాయ ఇవే చేస్తుంటాను. బోర్ కదండి జనాలకి చూడడానికి. సరే నాకైన వరకు మంచి మాటలే చెప్దాము, జనాలకి పనికొచ్చాయి అన్నట్టుగా నా స్కూల్లో టీచర్సు, నా పెద్దవాళ్ళు చెప్పిన మాటలు అవన్నీ నాకు కొంచెం పనికొచ్చాయో జనాలకి చెప్దాము అన్నట్టుగా నేను అనుకొని ఇది స్టార్ట్ చేశాను. ఎప్పుడన్నా వంటలు అంటే చిన్న పిల్లలకి, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చెప్పాలన్నట్టుగా అది పెడుతున్నాను. ఇప్పుడు కొంత కంటెంట్ కొంచెం బాగానే ఉంది, కానీ వ్యూస్ కూడా వస్తున్నాయి కొంచెం అంతో ఇంతో. కానీ నాకు ఎందుకంటే జనాలకి ఇంత వస్తున్నాయి. అప్పుడు అనుకున్నా, నేను నా ఛానల్ని ఎక్కువ నాతో పాటే స్టార్ట్ చేసిన వాళ్ళ ఛానల్ని చూశాను. వాళ్ళు ఏంటంటే ఇంటిల్లిపాది జనాలంతా కనిపిస్తుంటారు. కనిపించినప్పుడు వాళ్ళు డైరెక్ట్గా పెట్టేస్తున్నారు వీడియో. అంటే అది ఏది కట్ చేయాలి, ఏది కట్ చేయకూడదు, బూతులు అనుకోవడం, ఆ అమ్మని చిన్న పెద్ద లేకుండా, రెస్పెక్ట్ లేకుండా మాట్లాడేయడము, నువ్వు ఇట్లా అనని అన్నా చెల్లెళ్ళు అనుకోవడము, ఈ బ్యాడ్ కామెంట్స్, బ్యాడ్ మాటలు ఇవన్నిటికీ అట్రాక్ట్ అయిపోతున్నారు జనాలు. అందువల్ల అవి చూస్తున్నారు జనాలు. అప్పుడు అనుకున్నాను, అది మనకు రాదు, మన వల్ల కాదండి, అది ఎవరు సహకరించరు. యూట్యూబ్ మీదే మనం బ్రతకాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఏదైనా పెట్టగలరు, ఈ బ్యాడ్ వీడియోస్ కానీ అలాంటివి. ఫర్ సపోజ్ ఇప్పుడు చూద్దాము, మనం కోల్కతా విషయం చూసాం కదండి. అది ఎక్కడ రావాలి, న్యూస్ ఛానల్స్లో మాత్రమే రావాలి. ఈ న్యూస్ ఛానల్స్లో మాత్రమే రావాల్సింది ప్రతి ఒక్కరి నోట్లో అదే వస్తుంది, ఆ న్యూసే వస్తుంది. ఎవరు చెప్పాలి అది? జర్నలిస్టులు చెప్పాలి, డాక్టర్లు చెప్పాలి, పోలీసులు చెప్పాలి. ఇట్లా వీళ్ళు చెప్పాల్సిన మాటలు
ప్రతి సాధారణమైన వాళ్ళు కూడా చెప్పేస్తున్నారు. దాని విషయం లోతుగా తెలుసుకొని చెప్పాలి కదండి. అట్లాంటివి కూడాను ఉన్నాయి. ఇలాంటివన్నీ మనకి ఎంతసేపు రూమర్సు ఇలాంటివే, ఉన్న మాటలు ఎవరు పట్టించుకోవట్లేదు. అందుకని నేను ఆ అమ్మాయి చెప్పిన విషయాన్ని బట్టి ఓకే, మనం ప్రొసీడ్ అవదాం, అయినప్పటికీ అవద్ది, మనం చేసేదేముంది. నేనైతే కష్టపడి, అంటే నాకు వాక్చాతుర్యం కానీ లేకపోతే ఇంకా అది కానీ ఇది కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క దాంట్లో ఉంటుందండి ఏదో ఒక టాలెంట్. అలాగే నేను ఏదో ఒక మోరల్గా ఒక విషయం చెప్దాము అన్నట్టుగా మీ ముందుకు వచ్చాను. ఇది నా జీవితంలో జరిగిన సంఘటనకి అతను చెప్పిన సంఘటనకి లింక్ అయింది కాబట్టి ఆ విషయాన్ని మీతో చెప్పాలని మీ ముందుకు వచ్చాను. నేను చిన్నప్పుడు ఫస్ట్ నుంచి కూడా నాకండి కొంచెం పొదుపుగా ఉండేదాన్ని, జాగ్రత్తగా. అంటే ఇంట్లో పరిస్థితుల వల్ల అట్లాంటి వాటి వల్ల ఏమన్నా నాకు డబ్బులు ఇచ్చినా కూడాను కొనుక్కోకుండా, అనవసరంగా ఖర్చు పెట్టకుండా దాచుకొని మళ్ళీ ఎవరికైనా ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి హెల్ప్ చేయడము అలాంటివి చేసేదాన్ని ఫస్ట్ నుంచి కూడాను. ఇప్పుడు ఇది నేను నా కోసం నేను చెప్తున్నాను అనుకోకండి, ఎందుకంటే మా వాళ్ళు కూడా చూస్తుంటారు, అందరూ నా గురించి అన్నీ తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి. చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలోళ్ళ దాకా ఉన్నారండి ఇప్పటికి కూడాను, మా పిన్నులు అందరూ ఉన్నారు, అవన్నీ చూస్తుంటారు. నా విషయం గురించి అందరికీ తెలుసు కాబట్టి నేను ధైర్యంగా చెప్తున్నాను. ఇప్పుడు నాకు ఇచ్చిన డబ్బుల్ని నేను సేవ్ చేసి పెట్టుకుని వాళ్ళ కష్టంలో ఉంటే వాళ్ళకి ఇచ్చేదాన్ని. అట్లాగే నేను చిన్నప్పుడు చూసిన ఒక ఇన్సిడెంట్ ఏంటంటే, మేము పక్కన ఒక చిన్న బంకు లాగా ఉండేది. ఒక పెద్ద ఆమె టైంపాస్ కోసంగా వాళ్ళ పిల్లలు పెట్టించారు. ఆమె ఇంట్లో పని చేసుకుంటుంది, ఇట్లా బంకులోనూ కూర్చుంటుంది, వాకిట్లోనే అనమాట బంకు. ఆ వాకిట్లోని ఏదో కాస్త సిగరెట్లని, పిల్లలకు పపర్మెంట్లు, చాక్లెట్లు, ఆ బీడీలు, అవి బిస్కెట్లు అవి అమ్ముకుంటూ ఉండేది. ఆమె ఎప్పుడన్నా నేను షాప్కి అక్కడికి పోయి తినడానికి కొనుక్కోవడానికి పోయినప్పుడు ఆమె ఉండదు అసలు ఆ షాప్లో. అంటే ఇంట్లో పని చేసుకోవడానికి పోద్దాము పెద్ద ఆమె. ఈ షాప్కి ఆమె కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. ఆమె వస్తుందేమో కొనుక్కుందామా అని. ఈ లోపల ఎవరో ఒకరు వచ్చి దారిని పోయేవాళ్ళు అక్కడ డబ్బులు ఆ డబ్బా మీద పెట్టేసి ఒక సిగరెట్ ఏదో ఒకటి వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. అరే ఎంత నిజాయితీగా ఉన్నారు వీళ్ళు అనుకునేదాన్ని నేను. కరెక్టే కదండి, వాళ్ళు తీసుకొని, ఆమె ఎవరు లేరు కదా, ఆమెకేం తెలుసు తీసుకున్నారో లేదనని, ఆ డబ్బులు అక్కడ పెట్టేసి వెళ్ళిపోయేవాళ్ళు. తర్వాత మళ్ళా ఇట్లాగే చూస్తూ ఉండి ఏమి వీళ్ళు ఇట్లా తీసుకుపోతున్నారు అని నేను వెయిట్ చేస్తూ ఉండేదాన్ని. ఆ తర్వాత ఆమె వచ్చేది, ఆమె వచ్చిన తర్వాత డబ్బులు చూసుకునేది. అప్పుడు చెప్పేదాన్ని నేను, అబ్బా ఎవరో డబ్బులు అక్కడ పెట్టేసి సిగరెట్ తీసుకుపోయారు అని చెప్పని. అప్పుడు ఆమె డబ్బులు తీసి దాంట్లో వేసుకునేది. అప్పుడు ఎవరో ఒకరు వస్తారు కదా, వాళ్ళు అనేవాళ్ళు, ఇది ఫారిన్లో అమ్మ సిస్టమ్ అది అని వాళ్ళు కామెంట్ చేసేవాళ్ళు. ఫారిన్ సిస్టమ్, వాళ్ళే డబ్బులు అక్కడ పెట్టేసి ఎత్తుకుపోయేవాళ్ళు. అది ఎప్పుడండి, 50 ఏళ్ల క్రితం మాట అది. ఫారిన్లో ఆ సిస్టమ్ ఉందో లేదో నాకు తెలియదు, వాళ్ళు అనేవాళ్ళు అనమాట. ఫారిన్ సిస్టము అది, వాళ్ళు డబ్బులు పెట్టేసి ఆమె తీసుకుపోతారు, ఆమెకి ఇక్కడ ఉండి కూర్చొని అమ్మాల్సిన పని లేదు అని చెప్పేవాళ్ళు. అట్లాగే అట్లా కొన్నిసార్లు ఏమవుద్దంటే, మనం ఫస్ట్ నుంచి కూడాను ఒక పావలా, ఇప్పుడు మా పిల్లలు అనుకోండి పెద్ద అయ్యారు, వాళ్ళని షాపుకి పంపిస్తే ఏదో పావలను మెడికల్ షాప్కి కానీ దేనికన్నా పంపించినప్పుడు ఒక పావలను 10 రూపాయో వాళ్ళు తగ్గింది అనుకోండి, వాళ్ళు ఏమంటారు, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇవ్వు బాబు అనేవాళ్ళు మా అబ్బాయితోటి. అంటే మావాడు ఇంటికి వచ్చి నెక్స్ట్ టైం వచ్చి ఇవ్వమన్నారు కదా, పక్క రోజు పోయినప్పుడు ఇవ్వచ్చు కదా, లేదు నాకు ఆ డబ్బులు ఇస్తావా అంటే, ఇది 30 years బ్యాక్. నాకు ఆ 10 రూపాయి కానీ పావలా కానీ, ఇప్పుడు పావలాలు 10 రూపాయలు లేవులేండి, ఆ పావలా నువ్వు ఇస్తావా లేదా, నేను ఎత్తుకుపోయి వాళ్ళకి ఇచ్చి రావాలంటే, అరే మళ్ళీ అంత దూరం ఎట్టిపోతావురా, నేను రేపు పోయినప్పుడు ఇస్తాను అని అంటే, లేదు నాకు ఇవ్వాల్సిందే అని కూర్చునేవాడు. సరేనా అప్పుడు డబ్బులు ఇస్తే మళ్ళీ అంత దూరం పోయేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి వచ్చేవాడు. అంత జెన్యువల్గా ఉండేవాళ్ళు అనమాట, నేను కానీ నా పిల్లలు కానీ. అట్లాగే ఇప్పుడు మళ్ళీ పోను మనకి ఏంటంటే, కొన్ని అన్నీ వింటుంటాం కదండి, మనం ఏ పాపం చేసినా మనకి తిరిగి వస్తూ ఉంటుందనని. అట్లాగే మాకు ఫస్ట్ నుంచి కూడా నా పిల్లలకు కూడా నేను చెప్పింది ఏంటంటే, మనకు 1 రూపాయి చిక్కిందంటే ఆ డబ్బులు మనకి కాదు, అది కనుక మనం వాడుకుంటే 10 రూపాయలుగా మనం నష్టపోతాము అనే ఉద్దేశం నాకు బ్రెయిన్లో ఎప్పటి నుంచో ఉందండి. అందువల్ల నేనేం చేసేదంటే, ఊర్లో ఉన్నప్పుడైతే ఎక్కడన్నా డబ్బులు చిక్కాయంటే టెంపుల్కి పోయినప్పుడు
టెంపుల్ హుండీలు వేసేసేదాన్ని, నా డబ్బులతో పాటు ఆ డబ్బులు కూడా వేసేసేదాన్ని. అట్లాగే ఈ మధ్య రీసెంట్గా నేను ఇటు వాకిట్లోకి అటు పోతున్నానండి, కారు కూడా ఎక్కలేదు. కారు ఎక్కక ముందే 20 రూపీస్ చిక్కింది నాకు. 20 రూపీస్ చిక్కితే అది మా అబ్బాయికి చూపించా, సుమా అక్కడ 20 రూపీస్, మా అబ్బాయి పేరు సుమన్, 20 రూపీస్ చిక్కిందిరా, పాపం వాళ్ళు ఎవరో అక్కడ పోగొట్టుకున్నారా 20 రూపీస్ నాకు చిక్కింది అని అంటే, సరే అక్కడే పెట్టమా, ఎవరన్నా వస్తారు కదా వాళ్ళకి వేద్దాము అన్నాడు. సరే డాష్ బోర్డ్లో పెట్టాను. వెంటనే ఒక 10 నిమిషాల తర్వాత వీళ్ళు రోడ్లో ఉంటారు కదండి, థర్డ్ జెండర్స్, వాళ్ళు వచ్చారు. ఆమె వచ్చిన తర్వాత డబ్బులు ఇవ్వనంగానే వెంటనే మా వాడు ఆ 20 రూపీస్తో పాటు ఇంకాస్త డబ్బులు ఇచ్చి అది వాళ్ళకి ఇచ్చేయమ్మా అన్నారు. ఇస్తే ఆమె నా నెత్తినట్టు చేయబెట్టి నన్ను ఆశీర్వదించిపోయింది. చాలు కదండి, మనకి 20 రూపీస్ కన్నా ఆశీర్వాదం మంచిది కదా. అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అట్లాగా నాకు కొన్ని ఇట్లాంటి విషయాలు జరిగినప్పుడు ఈరోజు నేను యూట్యూబ్లో చూసిన ఒక అబ్బాయి చెప్పిన విషయం విన్నానండి. అది యాజ్ ఇట్ ఈజ్ మీకు చెప్తాను. అంటే నేను ఆ అబ్బాయి అంత బాగా చెప్పలేకపోయినా కానీ కొంచెం చెప్తాను. ఎందుకంటే ఓ బస్సులో ఒక పెద్ద ఆయన ప్రవచనాలు చెప్పే ఒక ఆయన ఎక్కి ఆయన 100 రూపాయలు ఇచ్చారు, టికెట్ తీసుకున్నారు. 40 రూపీస్ టికెట్ తీసుకొని 60 రూపీస్ ఇవ్వాలి కదా. 60 రూపీస్కి కండక్టరు 460 ఇచ్చారంట. 460 ఇస్తే ఆయన తీసుకున్నారు. ఆయన చాలా గొప్ప మనిషి. ఆయన ప్రవచనాలు విని చాలామంది బాగుపడిన వాళ్ళు ఉన్నారు. అంత మంచి ఆయనకి ఒక్కసారిగా డబ్బు అనేసరికి కాస్త ఏదో ఒక రకమైన ఇది ఉంటుంది కదండి, మనకి ఎక్కువ వచ్చాయిలే ఉంచుకుందాంలే అని. అట్లా ఆ ఉద్దేశంతో ఆయన జోబులు పెట్టుకొని ఒక స్టాప్ దగ్గరికి వచ్చినప్పుడు, అవునే ఆయన ఎక్స్ట్రా ఇచ్చే డబ్బులు అవి రిటర్న్ ఇచ్చేద్దామా లేకపోతే ఉంచుకుందామా, నేనేం కావాలని దొంగతనం చేయలేదు కదా, ఆయన ఇచ్చాడు నేను తీసుకున్నాను అన్నట్టుగా అనుకున్నాడంట. మళ్ళీ జోబులు పెట్టుకున్నాడు. మళ్ళీ ఇంకొక స్టాప్ వచ్చింది. అట్లాగా మళ్ళా ఆలోచించుకున్నాడంట. మళ్ళా ఆయన ఏమనుకున్నాడంటే, సర్లే వచ్చినాయి కదా ఈ రోజుకి నాకు ఉండనీలే అనుకున్నాడంట. అట్లా 3-4 స్టాప్లు అయిపోయి లాస్ట్కి ఆయన స్టాప్ వచ్చిందంట. వస్తే అప్పుడు ఈయనకి ఇంక మనస్కరించలేదు. ఎందుకంటే మంచివాళ్ళు ఎప్పుడు కూడాను ఇక దాని మీదే ఉంటుందండి. మనం ఏదైనా ఎప్పుడు మంచి పనులు చేసేవాళ్ళు ఏదైనా ఒక్క చెడ్డ పని చేశారంటే వాళ్ళకి చాలా గిల్ట్ ఉంటుందండి. ఆ గిల్టీ ఫీలింగ్ తోటి ఇతను దిగేటప్పుడు, బాబు నాకు ఎక్స్ట్రా ఇచ్చావమ్మా, నేను 100 రూపాయలు ఇచ్చాను, నువ్వు నాకు 460 రూపాయలు ఇచ్చావు, కానీ నాకు ఎక్కువ ఇచ్చావు కాబట్టి నేను 500 కాదు ఇచ్చింది అని డబ్బులు తిరిగి ఇచ్చేసాడంట. అప్పుడు ఆ అబ్బాయి ఆడ కండక్టర్ చెప్పాడంట, స్వామి మీరు ఇంతమందికి ప్రవచనాలు చెప్తారు కదా, నిజంగా మీరు ఆచరిస్తున్నారా లేదా అనే టెస్ట్ కోసమే మీకు నేను అంత డబ్బులు ఇచ్చాను. ఆ డబ్బులు మళ్ళీ మీరు నాకు రిటర్న్ ఇచ్చారు, దీన్ని బట్టి మిమ్మల్ని నమ్మచ్చు అన్న ఉద్దేశం వచ్చింది అని ఆ అబ్బాయి చెప్పాడు, ఆ కండక్టర్ చెప్పాడు. ఇప్పుడు ఏమైంది, ఆ డబ్బులు కనుక నిజంగానే తీసుకొని పోయి ఉంటే ఇక జీవితాంతం అతను చీటర్ అని తెలిసిపోయేది కదా, అందరికీ ఆయన చీటర్ అని తెలిసిపోయేది కదా. దాన్ని బట్టి మనం ఏంటంటే కొంతమంది టెస్టులు పెట్టేవాళ్ళు ఉంటారు, కొంతమంది మన ఆత్మని పరిశీలించుకుంటారు. ఎందుకంటే మనం చేసేది కరెక్టా కాదా అని. ఎవరైనా కూడానండి, ఇప్పుడు 100 పనులు చేయండి, మంచి పనులు, మీరు ఒక చెడ్డ మాట ఒకటంటే ఈ 100 పనులు గాల్లో కొట్టుకుపోతాయి, ఇదే నిలబడిపోద్ది. అట్లాగే ప్రతి ఒక్కటి కూడాను ఏదైనా సరే ఎన్ని మంచి పనులు చేసినా ఒక్క చిన్న తప్పు వలన మనం చెడ్డోళ్ళం అయిపోతాం. ఇలాంటి విషయాలన్నీ నేను కొన్ని కథల ద్వారా ఇట్లాగ చూసిన దాని ద్వారా నాకు ఈరోజు వీడియో చెయ్యాలన్న థాట్ వచ్చిందే. ఈ స్టోరీ విన్నందువల్ల, ఆ అమ్మాయి చెప్పిన సపోర్ట్ వల్ల నేను ఈరోజు వీడియో చేస్తున్నాను. ఒక్కసారి చాలండి మనిషిని నమ్మకంగా చూస్తే ఇంకా జీవితాంతం వాళ్ళు గుర్తుపెట్టుకుంటారండి. అట్లాగా మనం ప్రతి ఒక్కటి మన నమ్మకాన్ని కోల్పోకుండా ఉండాలంటే మంచి గుణాలని వదులుకోకూడదు. మన మంచి గుణాలే మనల్ని నిలబెడతాయి. కాబట్టి ఎప్పుడు నమ్మకంగా ఉండాలి, మంచిగా ఉండాలి. కాబట్టి నేనైతే మంచి వీడియోలనే చేయాలనుకుంటున్నాను, మంచి మాటలే చెప్పాలనుకుంటున్నాను. ఈ రోజుకైతే ఉంటానండి.